దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళకముందు యేసుక్రీస్తు వారు జీవితంలో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలను చెప్పిన తర్వాత వాక్యంలోనికి నేను వెళ్తాను. యేసుక్రీస్తు వారి జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటి ప్రాముఖ్యమైన సంఘటన లేకపోతే ఘటన ఏంటంటే ఆయన ఇన్కార్నేషన్, అంటే శరీరధారి అయి ఆయన రావడం. చాలామందికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్, చాలామంది ముస్లిం సహోదరులు చాలాసార్లు అడుగుతూ ఉంటారు అనమాట ఈ ప్రశ్న. చూడది హమ్మింగ్ వస్తుంది. అడుగుతుంటారు, ఆయన దేవుడైతే మరి ఇలాగెందుకు వచ్చాడు, అలాగెందుకు వచ్చాడు? ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది. ఆయన శరీరధారి అయి వచ్చాడు. దీనికి రిఫరెన్స్ ఏంటంటే హీబ్రూస్ 2nd chapter 14th verse నుంచి మనం చదివితే, 14వ వచనం నుంచి చదివితే, ఆయన ఎందుకు శరీరధారిగా రావాల్సి వచ్చింది అంటే, దో ఈజ్ ఎ క్రియేటర్, ఆయన సృష్టికర్త అయినప్పటికీ కూడా ఆయన 2025 సంవత్సరాల క్రితం భూమి మీద ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే అక్కడ చెప్తాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతయు విడిపించుటకై ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైను. తర్వాత ఆయన దేవదూతల స్వభావము ధరించుకొనక ఆయన అబ్రహాము సంతాన స్వభావము ధరించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే జీవితకాలం అంతా కూడా మరణ భయముతో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి ఆయన శరీరధారిగా ఆయన భూమి మీద జన్మించాడు. కనుక అవన్నీ వివరించను, నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ కింద ఉంది కనుక ముందు చెప్తున్నా. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన దేవుడుగా రాలేదు. ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి శరీరధారిగా ఆయన భూమి మీద జన్మించాడు. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా మరి ఫిలిప్పీ పత్రికలో కూడా ఉంటుంది. ఆయన దేవుడు అయ్యుండి ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమను విడిచిపెట్టి శరీరంలో ఉన్నటువంటి మానవుల్ని విడిపించడానికి రక్త మాంసములలో ఉన్నటువంటి మనము, ప్రియ దేవుని బిడ్డలారా, మరణ భయము చేత ఉన్నాము. మరణము, శాపము మన జీవితాల్లో ఉన్నాయి. దానిని విడిపించడానికి యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన వచ్చాడు. ఆయన జీవితంలో ప్రాముఖ్యమైన ఘటన. రెండవది ఆయన సిలువ వేయబడుట, క్రూసిఫిక్షన్. రెండవది ఆయన సిలువ వేయబడట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు కూడా ఆయన సిలువ వేయబడ్డాడు, మన పక్షముగా ఆయన సిలువ వేయబడ్డాడు. కనుక ఈ విషయాన్ని మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ వేయబడిన తరువాత ఆయన పాతాళంలో వెళ్ళాడు. అక్కడ కూడా వాళ్ళకి సువార్తను ప్రకటించాడని పేతురు పత్రికలో చూస్తాము, తర్వాత ఎఫెసీ పత్రికలో చూస్తాము, కీర్తనలు 16లో చూస్తాము. కనుక రెండవ ఘటన ఆయన సిలువ వేయబడుట. మూడవది ఆయన తిరిగి లేచుట. మొన్నే రిజరక్షన్ సండే, ఆయన ఈస్టర్ సండేని మనము సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేచాడు. మరణం నుంచి ఏమయ్యాడు? తిరిగి లేచాడు. కనుక యేసు ప్రభు వారు సమాధి ఇప్పటికీ కూడా ఎలాగుంది? ఖాళీగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు ఎవరు? ఆయన తిరిగి లేచిన దేవుడు. అపోస్తలులు సువార్తను ప్రకటించేటప్పుడు అనేక సార్లు వాళ్ళు ఏం చేశారంటే, మృతుల్లోంచి లేచిన క్రీస్తు అనేటువంటి విషయాన్ని ప్రకటించేవాడు. మీరు ఆయన్ని సిలువ వేశారు, దేవుడు ఆయనను లేపెను, దీనికి మేము సాక్షులము అని అపోస్తల కార్యంలో మొట్టమొదటిసారి పేతురు ప్రసంగించినప్పుడు ఆ మాటను చెప్పాడు 2వ అధ్యాయంలో. మీరు యేసుక్రీస్తుని ఏం చేశారు? సిలువ వేశారు, దేవుడు ఆయనను లేపాడు. మన ప్రభువు మరణమును జయించి తిరిగి లేచాడు. నాలుగవది చాలా ప్రాముఖ్యమైన విషయం. నాలుగవది ఏంటంటే ఆరోహణము, అసెన్షన్, ఆరోహణము. ఇది సాధారణంగా మనం పెద్దగా దీని గురించి ఎక్కడ కూడా మెడిటేట్ చేయము. రీసెంట్గా నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, అంటే ఒక దైవజనుడు రాసినటువంటి ఒక మెసేజ్ నేను చదువుతున్నప్పుడు అద్భుతమైనటువంటి విషయాలను మరి ఆయన రాసుకొని వచ్చాడు. చాలాసార్లు మనము ఎక్కడ యేసుక్రీస్తు జననం గురించి మాట్లాడతాము, యేసుక్రీస్తు మరణం గురించి మాట్లాడతాము, యేసుక్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడతాము, ఇంకా యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి తక్కువ మంది మాట్లాడతారు. ఎందుకంటే అది మాట్లాడితే చాలామందికి భయం. ఎందుకు? దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. ఇంకొంచెం టైం ఆగు ప్రభువా,
అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ బహు సమీపముగా ఉంది. హల్లెలూయా. కనుక ఆయన చెప్పిన సూచనలు ఎక్కడెక్కడో జరిగాయి, భారతదేశం వరకు కూడా వచ్చాయి. హల్లెలూయా. భారతదేశము దగ్గరలోనే మనం చూస్తున్నాము, అన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కడబూర ధ్వని విన్నప్పుడు రెప్పపాటులో మనం అందరం మారిపోతాం. హల్లెలూయా. రెప్పపాటులో మనం మారిపోతాము. ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది. మనమందరము మార్పు చెందుతాం. మనమందరము మహిమగల శరీరాలు. ఈ శరీరము మహిమగల శరీరం కాదు. ఇవన్నీ ఏ శరీరము? మట్టి శరీరం. ఈ శరీరంలో ఏంటి? మట్టి శరీరంలో మనకు దేవుడు మహిమ కలిగిన శరీరాలు ఇస్తాడు. హల్లెలూయా. కనుక అప్పుడు మనమందరము కూడా ప్రభుతో కూడా సదాకాలం ఉండబోతున్నాం. అది క్రైస్తవ నిరీక్షణ. దీనికి మధ్యలో ఒకటి ఉంది. ఏంటది? ఆరోహణము, అసెన్షన్. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణం అయిపోయాడు. ఎలాగ మరి కొన్ని మాటలు చూపిస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. చాలు. ఆయన ఏమయ్యాడు? ఆరోహణమయ్యాడు. ఆయన శరీరధారి అయి భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత మన అందరి కొరకు కూడా ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తరువాత ఆయన 3వ దినాన్ని మరణమును జయించి తిరిగి లేచాడు. ఇక్కడతో మనము సువార్త కూడా ఆగిపోతుంది. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మరలా అక్కడికి వెళ్ళాడు. ఆరోహణం ఆయను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఏమయ్యాడు? ఆరోహణము ఆయను. కనుక ఈ 4 చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు కూడా ఇవన్నీ జరిగిపోయాయి. జరగవలసింది ఒకటే ఉంది, సెకండ్ కమింగ్. ఈ జరిగిపోయినటువంటి ఈ 4వ విషయంలో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? అది ఎప్పుడు మనం మాట్లాడుకోం. సాధారణంగా మనం ఏం మాట్లాడుకుంటూ, ఆయన శరీరధారి అయి వచ్చాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, అక్కడితో ఆగిపోద్ది. ఈ మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? ఆరోహణమై ఏం చేస్తున్నాడు అనే విషయాలను కొన్ని మీకు నేను చూపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడంటే మర్సిఫుల్ హై ప్రీస్ట్. ఆయన ఇప్పుడు మన నిమిత్తము ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడుగా తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమై ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కడున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడుగా శోధింపబడిన వారందరికీ కూడా సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారందరికీ సహాయము చేయగలవాడై ఉన్నాడు. మన జీవితాల్లో చాలాసార్లు యేసు ప్రభు శరీరధారి వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, అక్కడితో ఆగిపోతున్నాం కాదు. ఆయన పరిచర్య ఇంకా చేస్తున్నాడు. ప్రధాన యాజకుడుగా తండ్రి కుడిపార్శ్వమందుండి ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఏంటంటే శోధింపబడిన వారందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? సహాయము చేయుటకు కనికరము కలిగిన ప్రధాన యాజకుడుగా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే శోధింపబడతావో, నువ్వు ఎప్పుడైతే శ్రమను అందుతావో, నువ్వు ఎప్పుడైతే ఇబ్బందిలో ఉంటావో, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ప్రతి విధమైన కష్టమును అనుభవిస్తూ ఉంటావో, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక నీ శోధనలో ఉండి నిన్ను విడిపించుటకు కనికరము కలిగిన ప్రధాన యాజకుడుగా తండ్రి కుడి పార్శ్వం. ఆయన ఆరోహణ ఎక్కడికి వెళ్ళాడంటే ప్రధాన యాజకుడుగా ఆయన మన పక్షముగా ఉండి మనకు సహాయము చేయడానికి కనికరము కలిగిన ప్రధాన యాజకుడుగా ఆయన మనకున్నాడు.
హల్లెలూయా. ఇది మనకు తెలియకపోతే మనము మన యొక్క పరిస్థితుల్లో మనకు సరైనటువంటి ప్రార్థన అనుభవం రాదు, ప్రార్థన చేసేటువంటి విధానం రాదు. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు, వచ్చాడు, తిరిగి లేచాడు, ఆయన వెళ్ళిపోయాడు అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోలేదు. ఆయన వెళ్ళి పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాడు ప్రధాన యాజకుడిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మెర్సిఫుల్ హై ప్రీస్ట్ అని పరలోకమందు మన ప్రభు ఆయన పిలువబడుతూ మన కొరకు కనికరము కలిగిన గొప్ప ప్రధాన యాజకుడిగా మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అసెన్షన్, ఆయన ఆరోహణమై ప్రధాన యాజకుడిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రెండవది, హెబ్రీ పత్రిక అంతా కూడా ప్రధాన యాజకుడు అనేటువంటి మాట గురించి మాత్రమే రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రికలో మనకు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును పౌలు ప్రధాన యాజకుడిగా ఆయన పరిచర్యను ఎలా చేస్తున్నాడు అనే ఆ చిత్రాన్ని మనకు చూపిస్తాడు. ప్రధాన యాజకుడిగా పాత నిబంధన తెలిసినప్పుడు మాత్రమే ఇది బాగా అర్థమవుతుంది. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మాత్రమే ఆ యొక్క కనికరము కలిగినటువంటి ఆ కరుణాపీఠమును సమీపిస్తాడు. ఇక ఎవరూ కూడా ఆ కరుణాపీఠమును సమీపించలేరు. ఆ మహిమలోనికి ఎవరూ కూడా వెళ్ళలేరు. ఆ మహిమలోనికి వెళితే ప్రధాన యాజకుడు కాకుండా ఎవరు వెళ్ళినా కూడా వారు మరణిస్తారు. ఎందుకంటే దేవుని యొక్క మహిమను వారు చూడలేరు గనక ఆ స్థలంలో వారు మరణిస్తారు, ఆ ప్రభావమును చూడలేక. కానీ ప్రధాన యాజకుడు ఒక్కడికే యాక్సెస్ ఉంది ఆ మహిమలోనికి. ఆ కెరూబులు, ఆ నిబంధన మందసము, ఆ యొక్క బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నా కలిగినటువంటి ఆ ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి వెళ్ళడానికి ప్రధాన యాజకుడికి మాత్రమే యాక్సెస్ ఉంది. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆ విషయాన్ని గ్రహించినప్పుడే హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకుడి గురించిన లక్షణాలు మనకు అర్థమవుతాయి. మొదటిది గనుక మన పాపములను పరిహారము కలుగు చేయడానికి. మనం ఇక్కడితో అయిపోయింది అనుకుంటాం, ఆ ప్రాసెస్ అవుతుంది. మన పాపములకు పరిహారము కలుగు చేయుటకు దేవుని సంబంధమైన ప్రతి కార్యములో కూడా కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. హల్లెలూయా. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలట? యేసు మీద లక్ష్యం ఉంచండి. మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యం ఉంచండి. ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు మీద లక్ష్యం ఉంచండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. రెండవది, మొదటిది మర్సిఫుల్ హై ప్రీస్ట్ అని చదువుకున్నాము, కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. రెండవది ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్. ప్రభు ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళి ఆయన ఎలా ఉన్నాడంటే నమ్మకమైన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నమ్మకమైన ప్రధాన యాజకుడు. మోషే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకముగా ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతట్లో కూడా ఏం చేశాడు? కానీ మోషే పరిచారకుడు. మోషే ఎవరు? పరిచారకుడు. యేసుక్రీస్తు కుమారుడై ఉండి ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆయన నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా ఆ పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళి ఆయన కరుణను పొందుకోవడానికి మనకు ఒక నమ్మకమైన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్. మనకు కనికరమ కలిగిన హై ప్రీస్ట్ ఉన్నాడు. ఆయన ఎసెన్షన్ గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఆయన ఆరోహణ మామడం గురించి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఈ ఆరోహణ గురించి అవగాహన లేకపోతే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనం భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. మన పక్షముగా మన విషయమై ప్రార్థన చేయడానికి, మన పక్షముగా మనకు కనికరము కలిగి మనకు సహాయము చేయడానికి నమ్మకమైన ప్రధాన యాజకుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన కొరకు ఒక నమ్మకమైన ప్రధాన యాజకుడు ఉన్నాడు. కనుక 3వ విషయంలోనికి వెళ్తున్నాను. మనకు ఒక గ్రేట్ హై ప్రీస్ట్ అంటాడు ఇక్కడ. గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎలాంటి ఒక్కొక్క చాప్టర్లో పౌలు ఎలాగ మాటలు మార్చాడు చూడండి. మొదటగా
మొదటిగా ఏం చెప్పాడు? కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. చెప్తారు ఈ మాట అందరూ కూడా? కనికరము కలిగిన ప్రధాన యాజకుడు. రెండవది, ఎందుకు ప్రధాన యాజకుడు పనేంటి? ప్రజల నిమిత్తము దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. ప్రజల నిమిత్తము, ప్రజల పక్షముగా దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. ప్రధాన యాజకుని బట్టి ప్రజలందరూ కూడా అంగీకరింపబడేవారు. ప్రధాన యాజకుని బట్టి ప్రజలందరూ కూడా క్షమించబడేవారు. ప్రధాన యాజకుని బట్టి ప్రజలందరూ కూడా దీవించబడేవారు. హల్లెలూయా. గనుకనే ప్రధాన యాజకుని హైలైట్ చేస్తూ పౌలు ఈ అధ్యాయంలో 2వ అధ్యాయంలో కనికరము కలిగిన ప్రధాన యాజకుడు అన్నాడు. రెండోది ఏం చెప్పాను? నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు. మూడవది పౌలు 4వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి, 14, 15, 16. ఆకాశ మండలము గుండా దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. హల్లెలూయా. పౌలు మనందరినీ కూడా ఎంత ధైర్యపరుస్తున్నాడు చూడండి. పరలోకము గుండా, ఆకాశ మండలము గుండా ఆయన వెళ్తూ ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడు? ఆకాశ మండలము గుండా. ఆ మండలం గురించి ఇప్పుడు అన్నీ నేను చెప్పలేను, కానీ నాకు అంతా తెలుసని కాదు, కానీ ఆకాశ మండలములన్నిటిని కూడా దాటి ఎక్కడికి వెళ్ళిపోయినట్ట? దేవుని కుమారుడైనటువంటి యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని చెప్తూ తర్వాత వచనం అన్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలన శోధింపబడినను పాపము లేనివాడిగా ఉండేను. చూడండి, భూమి మీద ఉన్నటువంటి ప్రధాన యాజకులు వారు ఆ కోడల యొక్క, మేకల యొక్క రక్తమును వారు తీసుకెళ్ళేటప్పుడు వారి పాపముల కొరకు కూడా దాన్ని అర్పించేవారు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషులు, ఏ ప్రధాన యాజకుడు కూడా పరిశుద్ధుడు కాడు. వారి పాపముల కొరకు కూడా రక్తము కార్చేవారు. కానీ మన ప్రధాన యాజకుడు, ఈ గొప్ప ప్రధాన యాజకుడు శోధింపబడ్డాడు, కానీ అన్ని సమస్త విషయముల్లో మనవలే శోధింపబడ్డాడు. ఏమయ్యాడు? అన్ని విషయాల్లో కూడా మానవులు ఎలా శోధించబడతారో, మానవులు ఎలాంటి శోధనకు అపవాది చేత గురి అవుతారో అలాంటి శోధనలన్నిటికీ ఆయన గురి అయ్యాడు, కానీ అని పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా. ఈ ప్రధాన యాజకులు వారి కొరకు కూడా అర్పణను వారు అర్పించాలి, కానీ ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఆయన పాపము లేనివాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును కాక. పాపము లేనివాడు. అందుకే ఆయన అన్నాడు, నా యందు పాపం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా అని అడిగాడు. ఎవరు చూపించలేకపోయారు. ఆయన వెనకాతలు వస్తూ, ఆయన వెతుకుతూ, ఆయన మాటలలో తప్పు పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేశారట, కానీ ఆయన మాటలలో కూడా ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రధాన యాజకుడు పాపము లేనివాడు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. మన గొప్ప ప్రధాన యాజకుడు ఆయన వెళ్ళడం మాత్రమే కాదు, మనందరినీ కూడా ఆ కృపా సింహాసనం యొద్దకు మనల్ని తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మిగతా ప్రధాన యాజకులు అలాగ మనల్ని తీసుకొని వెళ్ళలేరు, మీరు వస్తే చచ్చిపోతారు అంటాడు. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు, సమయోచితమైన సహాయం మనం పొందుట కొరకు కృప పొందినట్లు ఎలాగొస్తున్నామట? ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము. హల్లెలూయా. ఆయన ఆరోహణం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మనము ధైర్యముతో కృపాసనమును యొద్దకు మనము చేరగలం. హల్లెలూయా. నో మోర్ గిల్ట్. ఎందుకంటే యేసుక్రీస్తులో ఏం లేదు? పాపము లేదు. దేనిని బట్టి వెళ్తున్నాం మనము కృపాసింహాసనం దగ్గరికి? యేసుక్రీస్తుని బట్టి వెళ్తున్నాం. మన గొప్ప ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చేపట్టుకుని వెళ్తున్నాం? మేము రైల్వే గ్రౌండ్స్లో మేము చిన్నప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లు జరిగాయి. అంటే ఫుట్బాల్ మ్యాచ్లు అంటే ఇక్కడ చిన్న చిన్న వాళ్ళు కాదు, వెస్ట్ బెంగాల్ నుంచి, ఈస్ట్ బెంగాల్ నుంచి, చెన్నై, వీళ్ళందరూ వచ్చేవారు అనమాట. అంటే చెన్నై అంటే అప్పుడు మద్రాసు కదా, ఒక్కొక్క టీమ్స్ వచ్చేవి అనమాట. చాలా పెద్దగా జరిగేవి, గ్రౌండ్ అంతా నిండిపోయేది. ఇప్పుడంటే ఆ పిచ్ క్రికెట్ వచ్చింది, కర్రబిల్ల ఆట, దీనికే చూస్తున్నారు తప్ప ఆ ఫుట్బాల్ ఎవరికీ అర్థం అవ్వదు. ఫుట్బాల్ చాలా బాగుంటుంది, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కూడా ఆడాను కానీ నాకు తెలుసు. ఆ మ్యాచ్లు చూడడానికి గ్రౌండ్ అంతా వచ్చేవారు అనమాట. కాకపోతే టికెట్ ఉండేది అనమాట. ఆ టికెట్ కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు.
ఇంతకుముందు కూడా చెప్పాను మీకు సార్. టికెట్ కొనుక్కోవడానికి ఏముండేది కాదు, డబ్బులు ఉండేవి కాదు. అయితే మేము చాలా చిన్నవాళ్ళం కనుక మేమేం చేసేవాళ్ళం అంటే, ఈ పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తే సార్ 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 మేము మీతో వస్తాం, పిల్లలకి ఫ్రీ, వాళ్ళు చేయి పట్టించుకునే వాళ్ళు అనమాట. సార్ 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 లోన్ తీసుకెళ్ళిపోయి అంటే వాళ్ళ పిల్లల్లాగా పట్టుకొని పాపం కొంతమంది అనేవారు, కొంతమంది అనేవారు, కొంతమంది రారా అనేవారు. వాళ్ళు పట్టుకొని లోన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, మేము ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, వాళ్ళు లోన్కి వెళ్ళిపోయేవాళ్ళం. మన ప్రధాన యాజకుడు చేయి పట్టుకొని వెళ్ళిపోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన సమయోచితమైన సహాయము కొరకు యేసు నామమును బట్టి, యేసుక్రీస్తు రక్తమును బట్టి, యేసు యేసు అని. అందుకే నేను ఇందా పాడేటప్పుడు యేసయ్యా యేసు ఆ మాటను మనం ఎంత అంటున్నామో అంత యాక్సెస్ మనకి ప్రభు యొక్క కృపా సింహాసనం యొద్దకు మనం చేరడానికి, సమయోచితమైన సహాయం పొందుకోవడానికి. యేసుక్రీస్తుని చూచినప్పుడు ఎంత కనికరము తండ్రి అయిన దేవునికి వస్తుందో, యేసుక్రీస్తు నామంలో వెళ్ళిన వారి మీద కూడా అంతే కనికరము తండ్రి చూపిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తును చూసినప్పుడు తండ్రికి ఎంత జాలి, ఎంత ప్రేమ, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని ఎలాగైతే చెప్పాడో, యేసుక్రీస్తులో నామమునందు వచ్చిన వారందరికీ కూడా అదే కనికరము, అదే సహాయము, అదే కృపను తండ్రి అయిన దేవుడు మనకిస్తాడు. మన ప్రధాన యాజకుడు ఆయన ఆరోహణమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన వెళ్ళిపోయాడు అనుకుంటాము, ఆయన వెళ్ళిపోయాడు కాదు. ఆయన ప్రధాన యాజకుడుగా ఆయన ఆరోహణమైన తర్వాత ఆకాశ మండలము గుండా వెళ్ళి మన నిమిత్తము ఆయన గొప్ప ప్రధాన యాజకుడుగా ఆయన పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఖాళీగా లేడు, ఆయన పనిచేస్తూనే ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. సో మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనకు కనికిరమ కలిగిన ప్రధాన యాజకుడు ఉన్నాడు, మనకు నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనకి ఇంకెవరున్నారు? గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన గొప్పవాడంటే, ఆయన మన వలే శోధింపబడ్డాడు, సాతాను చేత శోధింపబడ్డాడు, మన వలే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు, కానీ ఆయనలో పాపము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే ఆయన నామమును బట్టి మనకు యాక్సెస్ ఉంది పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి, దేవుని యొద్దకు ధైర్యముగా వెళ్ళడానికి. మామూలుగా వెళ్ళడం కాదు, ధైర్యముగా వెళ్ళడానికి. దేని కొరకు ధైర్యము? కృప పొందుకోవడానికి. హల్లెలూయా. మీ జీవితంలో కృప కావాలంటే యేసుక్రీస్తు నామమును బట్టి. సో మనకి అండర్స్టాండింగ్ ఉండాలి, మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షముగా మాట్లాడే గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన నిమిత్తము తన రక్తమును తీసుకొని వెళ్ళి, పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, ప్రియదేవుని బిడ్డలారా, ఆయన పట్టుకొని వెళ్ళాడు. కోడెల యొక్క మేకల యొక్క రక్తముతో ఆయన వెళ్ళలేదు, కానీ ఆయన తన స్వరక్తముతో ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. కనుక మనం ఎప్పుడు యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించినా జ్ఞాపకం ఉంచుకోండి, మన ప్రధాన యాజకులను బట్టి మనందరికీ కృప కలుగుతుంది. హల్లెలూయా. సహాయము కలుగుతుంది. 4వ విషయంలోనికి వెళ్తున్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఎవ్రీ చాప్టర్లో ఒక అద్భుతమైనటువంటి ఒక మాటను రాశాడు పౌలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుదాం. అలాగే 9, 10 వచనాలు కూడా చదువుదాం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు, కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. 9వ వచనం చదువుదాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు మరొక డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడు. ఆయన మనందరి నిమిత్తము కూడా ఆయన ఎలాంటి వాడంటే ఆనరబుల్ హై ప్రీస్ట్. ఆయన ఘనత పొందినటువంటి ప్రధాన యాజకుడు. ఈ ఘనత ఆయనకి ఎవరిచ్చారంటే దేవుడే ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా.
ఏ ప్రధాన యాజకుడు కూడా ఈ ఘనత తనకు తాను తీసుకోడు, కానీ అతను దేవుని చేత పిలువబడతాడు అని చెప్తూ కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఈ గొప్ప ప్రధాన యాజకుడు, ఈ ఘనత పొందినటువంటి ఈ ప్రధాన యాజకుడు ఎవరంటే ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు. అంతేకాదు ఆయన తనకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడు. హల్లెలూయా. నిత్య రక్షణ, ఇంగ్లీష్లో ఎటర్నల్ సాల్వేషన్ అని ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హీ గ్రాంట్స్ అస్ ఎటర్నల్ సాల్వేషన్, నిత్యమైన రక్షణ. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుకు విధేయులం అవుతామో మనకు ఎటర్నల్ సాల్వేషన్, నిత్యమైనటువంటి రక్షణకు ఆయనే కారకుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మామూలు ప్రధాన యాజకుడు కాదు. నెక్స్ట్ వర్స్లో చెప్తాను. ఆయన అహరోను క్రమంలో వచ్చినటువంటి ప్రధాన యాజకుడు కాదు. ఆయన ఏ క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడు? మెల్కీసెదెకు క్రమంలో వచ్చినటువంటి ప్రధాన యాజకుడు. హల్లెలూయా. మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడు. పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రధాన యాజకులు వారు మారిపోతారు, ఎందుకంటే వాళ్ళు చనిపోతారు. అంతేకాదు పాత నిబంధనలు అందరూ ప్రధాన యాజకులు అవడానికి లేదు. దేవుని చేత పిలువబడిన వారే, దేవుని ఏర్పాటులో ఉన్నవారే ప్రధాన యాజకులు అవుతారు. ఆ ప్రధాన యాజకులు మనకు నిత్యమైన రక్షణకు వారు కారకులు కారు. కానీ ఈ ప్రధాన యాజకుడైతే తనకు విధేయులైన వారందరికీ కూడా ఆయన నిత్యమైన రక్షణకు కారకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆరోహణమైన తరువాత ఆయన ఆరోహణములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఆయన శరీరధారిగా వచ్చిన ఆశీర్వాదాలు విన్నాము. ఇప్పటి వరకు ఆయన సిలువ వేయబడుటలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు విన్నాము. ఆయన తిరిగి లేవడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు విన్నాము. ఆయన ఆరోహణములో కూడా ఆశీర్వాదం. హల్లెలూయా. ఓ పాట ఉండేది, యేసయ్య నామము పలికితేనే మోక్షము. యేసయ్య నామములో ప్రతి విషయములో కూడా ఆశీర్వాదం. ఆయన ఆరోహణములో ప్రజలకు ఆశీర్వాదం. ఏది కూడా ఏం కాదు, ఆయన జీవితంలో ఏది కూడా వ్యర్థముగా లేదు. ఆయన ఆరోహంలో కూడా ఏమైంది? ప్రజలకు ఆశీర్వాదం. నిత్యమైన రక్షణకు ఆయన కారకుడయ్యాడు. అహరోను పిలువబడినట్లుగా మెల్కీసెదెకు క్రమంలో, ఆ మెల్కీసెదెకు గురించి నేను నెక్స్ట్ వర్స్లో చెప్తాను కనుక నేను ముందుకు వెళ్తున్నాను. 5వ విషయంలోనికి వెళ్తున్నాను. ఇప్పటి వరకు 4 విషయాలు చెప్పాను. 1 కనికరము కలిగిన ప్రధాన యాజకుడు, 2వది నమ్మకమైన ప్రధాన యాజకుడు, 3 గొప్ప ప్రధాన యాజకుడు, 4 ఘనత, దేవుని చేత ఘనత పొందినటువంటి ప్రధాన యాజకుడు, 5వ విషయము హెబ్రీ పత్రిక 6:20 నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించెను. అందరూ చెప్దాం, మన పక్షముగా అనండి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆరోహణమై మన పక్షముగా ఆయన మనందరికీ కూడా ఆ తెర లోపలికి ఆయన మన పక్షముగా ప్రవేశించాడు. ఆ అధ్యాయం అంతా మనం చదివితే ఆయన మన కొరకు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున, హల్లెలూయా, ఆయన యాజ్ ద ఎటర్నల్ హై ప్రీస్ట్ హి బ్లెసెస్ us as మెల్కీసెదెక్ బ్లెస్సెడ్ అబ్రహాం. అబ్రహామును ఎవరు దీవించారో తెలుసా? మెల్కీసెదెక్ దీవించాడు. రాజులను సంహారము చేసి వస్తున్నప్పుడు అబ్రహామును ఎవరు ఎదుర్కొన్నారో తెలుసా? మెల్కీసెదెక్ ఎదుర్కొన్నాడు. మెల్కీసెదెక్ ఎదుర్కొన్నప్పుడు అబ్రహాముకు ఆ మెల్కీసెదెక్ గురించిన ప్రత్యక్షత ఉంది. కనుకనే అబ్రహాము తన కొల్లగొన్న దాని అంతట్లో కూడా తీసుకొచ్చి ఏం చేశాడట? 10వ వంతు ఇచ్చాడని ఉంటుంది. ఫస్ట్ టైం అబ్రహాము బైబిల్లో 10వ వంతు అనే మాట అక్కడ మనం చూస్తాం. అబ్రహాము ఓల్డ్ టెస్టమెంటా న్యూ టెస్టమెంటా? ఎంతమంది ఓల్డ్ టెస్టమెంట్ అంటారు చెప్పండి? ఏంటి ఓల్డ్ టెస్టమెంట్? నేను చెప్పనా? అబ్రహాం న్యూ టెస్టమెంట్. ఆశ గారు ఏంటి రాంగ్ డాక్టర్ అని చెప్తున్నారు. అబ్రహాం న్యూ టెస్టమెంట్. ఎప్పుడు ప్రారంభమైంది పాత నిబంధన? నిబంధన ఎప్పుడు ప్రారంభమైంది? అప్పటికి ఏం నిబంధన ఉంది అబ్రహాంకి? అందుకే పౌలు ఈ నిబంధనల గురించి చెప్తున్నప్పుడు అబ్రహాం దగ్గర తీసుకొస్తూ చెప్తాడు,
అబ్రహాముకు ధర్మశాస్త్రం వలన వాగ్దానం ఇవ్వలేదు. అబ్రహాముకు ఎలాగొచ్చింది వాగ్దానము? ముందుగానే ఆయన వాగ్దానం ద్వారానే అబ్రహాం దీవించబడ్డాడు, ధర్మశాస్త్రం వల్ల కాదు అంటాడు. రోమాపత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము ఇవన్నీ కూడా వివరిస్తాడనమాట. అబ్రహామును దేవుడు దీవిస్తున్నప్పుడు ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము వాగ్దానం ద్వారానే కలిగింది, కానీ ధర్మశాస్త్రం బట్టి కలగలేదు అంటాడు. సరే, ఇవన్నీ మీకు చెప్తే చాలా సమయం పడుతుంది. అబ్రహాము కొత్త నిబంధనకు ఆయన విశ్వాసులందరికీ కూడా ఏంటి? తండ్రి. కనుక అబ్రహాము న్యూ టెస్టిమెంట్ నేను ఎందుకు అంటున్నానంటే, మీరు కంగారు అయిపోయి రేపు పొద్దున్న వెళ్ళి తప్పు చెప్పారు పాస్టర్ గారు, మా పాస్టర్ గారు తప్పు చెప్పారని ఎవరొకరు చెప్పికండి. స్పిరిచువల్గా అండర్స్టాండ్ అవుతుంది. ఏంటంటే అబ్రహాము ఆ యొక్క ధర్మశాస్త్రములకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ధర్మశాస్త్రమునకు ముందే దేవుడు పిలిచాడు, ఆశీర్వదించాడు. పాత నిబంధన ఎక్కువగా మరి కొట్టివేయబడింది. నిబంధన ఏంటి కొట్టివేయబడింది? ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెంటనే ఆకాశంలోకి నక్షత్రాలు, ఇక్కడే 4 నక్షత్రం, మధ్యలో పెద్ద నక్షత్రాలు 3, చుట్టూ చిన్న చిన్న నక్షత్రాలు ఉన్నట్టుగా చూస్తారు. ఎప్పుడు ఏం కొట్టివేయబడింది? ధర్మశాస్త్రం. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము ద్వారా ఇక నీతిమంతులుగా తీర్చబడము అంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడేవారు, అది కొట్టివేయబడింది. కానీ అబ్రహాం ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. సో అదే ఫెయిత్ కంటిన్యూ అవుతుంది కొత్త నిబంధనలో. సో అబ్రహాముడు కొత్త నిబంధన, పాత నిబంధన చెప్పండి. ఇప్పుడు అలాగే అంటారు, కానీ ఇంటికి వెళ్ళాక మాత్రం పాత నిబంధనే అంటారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది న్యూ టెస్టిమెంటా, ఓల్డ్ టెస్టిమెంటా కదా? ఇప్పుడు మనము కూడా అందుకే అంటాడు అబ్రహాం. మీకు అర్థం అవ్వాలంటే మీకు చెప్పేస్తాను రెఫరెన్స్. 4వ అధ్యాయము రోమాపత్రిక 24-25 చదవండి. వచ్చిన అదే అనుకుంటున్నాను. ఉందా? అందరూ అలా మౌనమైపోయేటి. పై వచనం కూడా చదవండి, 23 కూడా. ఆ అబ్రహాం కోసమే కాదు, మనకు కూడా రాయబడింది అంటాడు. అది నీతిగా ఎంచబడిన మాట దగ్గర నుంచి చదవండి సిస్టర్. 22 అందుచేత అది అతనికి, అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లోను లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును, మన నిమిత్తమును మన నిమిత్తము కూడా రాయబడును. అంటే అబ్రహాము ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కొత్త నిబంధనలో తీసుకొచ్చి పౌలు అబ్రహాము కోసమే కాదు, అబ్రహాము దేవుని ఎలా నమ్మాడో, అబ్రహాము దేవుని నమ్మితే ఎలా నీతి ఎంచబడిందో, మనకి కూడా మనము కూడా ఇప్పుడు ఎలా విశ్వాసులుగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. మనం ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు. మోషే దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడేవారు. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాటన్నిటినీ కూడా చేయని నిలకడగా ఉండని ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అని ఉంది. కనుక ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని చేసినప్పుడే నీతిమంతులు. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా నీతి కలుగుతుంది. కనుక ఎలా కలుగుతుందో చెప్పాడు ఆ తర్వాత వచనంలో. దేవుడు, ఆ వచనం చదవండి సిస్టర్ రోమాపత్రికలు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి ఆయన మనం నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. అందుకే యేసుక్రీస్తు నా కొరకు మృతి పొందాడు, తిరిగి లేచాడని నీవు నమ్మి నువ్వు పలికినప్పుడు నువ్వేమవుతావు? రక్షించబడతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతి కలుగునట్లుగా మనం ఏం చేస్తున్నాము? నోటితో, హృదయంలో విశ్వసిస్తున్నాము, నోటితో ఒప్పుకోవడం ద్వారా రక్షణ కలుగుతుంది. అబ్రహాము జీవితంలో రక్షణ అలాగే కలిగింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక 14వ అధ్యాయము మెల్కీసెదెకు గురించి ఒక మాటను మీకు చూపిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయము మరియు ఎన్నో వచనం సిస్టర్ గారు? 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు
రొట్టెను ద్రాక్షారసమును. చూడండి, పాత నిబంధనలో రొట్టె ద్రాక్షారసం చూస్తున్నారు. అప్పుడు నేను ఎందుకు అబ్రహాం కొత్త నిబంధన అని చెప్పాను? పాత నిబంధనలో ఏం తీసుకుంటున్నాడు? కొత్త నిబంధనలో మనం ఏం తీసుకుంటారా? పాత నిబంధనలో ఎవరిస్తున్నారు? మెల్కీసెదెకు ఏం చేస్తున్నాడట? రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు చెప్పెను. అన్నిటిలో ఇతనికి ఎవరు అడిగారు? అబ్రహాముని ఎవరు అడగలేదు. ఇప్పుడు ఎవరు అడగం, అది విషయం. అడగకూడదు కూడా. అడిగితే మీ కోపం, అడగడం కూడా అడగకూడదు. కొత్త నిబంధనలో ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాంను ఎవరిని అడిగారా? అబ్రహాం ఇచ్చాడు. అబ్రహామును ఈ రొట్టె ద్రాక్షారసమును ఇచ్చాడు. అందుకే నేను అబ్రహామును ఏమంటానంటే కొత్త నిబంధనలో ఆయన ఉన్నవాడు. కొత్త నిబంధన ఎక్స్పీరియన్స్ అబ్రహాముకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుకనే పౌలు అబ్రహాం గురించే మాట్లాడేవాడు. అబ్రహాముని గురించి, అబ్రహాం యొక్క నీతిని గురించి మాట్లాడాడు. రోమాపత్రిక, గలతీ పత్రిక, అలాగే హెబ్రీ పత్రిక అంతా కూడా అబ్రహాం యొక్క నీతిని గురించి మాట్లాడేవాడు. కనుక ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇప్పుడు మన ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమంలో చేరినటువంటి ప్రధాన యాజకుడు అబ్రహామును ఏ రీతిగా దీవించాడో, ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం మీరు తీసుకుంటున్నప్పుడు ఆ షాలేము రాజు ఎలాగా అబ్రహామును దీవించాడో మనల్ని కూడా అలాగే దీవిస్తాడు. హల్లెలూయా. ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? అబ్రహామును మెల్కీసెదెకు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కనుక చాలామందికి అది జస్ట్ క్యాజువల్గా అనుభవం అనుకుంటారు. అది క్యాజువల్ అనుభవం అనుకుంటారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం. వి షుడ్ నాట్ నెగ్లెక్ట్. అది దాన్ని మనం ఏం చేయకూడదు, మన జీవితాల్లోకి అది ఆశీర్వాదం తీసుకొస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది ఎవరిస్తున్నారు? షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జీవితకాలం కొత్త నిబంధనలో పౌలు ఆ మెల్కీసెదెకును రాస్తూ అతడు ఎవరు అంటే దేవుని కుమారుడిని పోలిన వాడు అంటాడు. నిజానికి అది యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7వ అధ్యాయం మనం చదివితే హెబ్రీ పత్రికలో స్టార్టింగ్లోనే మాట రాస్తాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైనా నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నాం? ఎటర్నల్ హై ప్రీస్ట్. 5వ వచనం చెప్పుకున్నాం కదా. 5 విషయాలు చెప్పుకున్నాం. ఆయన ఎవరు? ఎటర్నల్ హై ప్రీస్ట్. ఆయన నిరంతరం ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. మిగతా ప్రధాన యాజకులు ఎవరు కూడా నిరంతరం ఉన్నవారు కాదు. యేసుక్రీస్తు ఆయన ఆరోహణుడై నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం మనం తీసుకుంటున్నప్పుడు మనము ఇవి సింబాలిక్గా మనం ఏదో ఒక ఆచారంగానే చేస్తున్నాము, కానీ అందులో ఉన్నటువంటి ఆ డీపర్ ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఆ ఇన్సైట్, ఆ ప్రత్యక్షత మనము కలిగి తీసుకుంటున్నప్పుడు మనలో జరిగేటువంటి అద్భుతం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజులను సంహారము చేసి వస్తున్నటువంటి అబ్రహామును కలుసుకొని ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసం అది పరలోకపు క్రమం. అది మనము ఈ క్రమాన్ని మీరుతున్నామంటే ఏ క్రమాన్ని మీరుతున్నాము? పరలోక క్రమాన్ని మనం మీరుతున్నాం. అది పరలోకపు క్రమం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఆ పరలోకపు క్రమములో మనము ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు దేవుడు తనను ఆశీర్వదించాడు. ఆశీర్వదించినటువంటి అబ్రహాం ఏం చేశాడు? ఇట్స్ ఎ మినిమం రెస్పాన్స్. ఏం చేస్తున్నాడు? తనకు కలిగిన దాని అంతట్లో కూడా ఏం చేస్తున్నాడు? 10వ వంతు ఇస్తున్నాడు. ఇట్స్ నాట్ కంపల్సరీ. తన యొక్క గ్రాటిట్యూడ్ అన్నమాట, తన యొక్క కృతజ్ఞతను తెలియజేస్తున్నాడు.
చివరిగా ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అదే ఇబ్రీ పత్రికలు 7వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువు. ఈయన నిరంతరం ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు ఆయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు. ఆమేన్. ఆయన ఎలాంటి వాడంటే అన్చేంజింగ్ హై ప్రీస్ట్. ఇందాక ఎటర్నల్ హై ప్రీస్ట్ అని చెప్పుకున్నాం, నిరంతరము ఉండే యాజకుడు అని చెప్పాము. ఇక్కడ మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. ఎటర్నల్ హై ప్రీస్ట్ తర్వాత అన్చేంజింగ్ హై ప్రీస్ట్. అంతేకాదు ఈ ఇంటర్సీడ్స్ ఫర్ అస్. ఆయన మన నిమిత్తము విజ్ఞాపనము చేయువాడు. ఆయన ఆరోహణమైన తర్వాత ఏం చేస్తున్నాడంటే మనందరి కొరకు కూడా విజ్ఞాపనము చేస్తున్నాడు. మీ అందరికీ సంతోషం కలగట్లేదా? మీ అందరి కోసం, మనందరి కోసం కూడా ఆయన మన ప్రభువు మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు. హల్లెలూయా. మన పక్షముగా మన ప్రభు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తున్నాడు. కొంతమంది ఒకవేళ అహరోను మరణించాడు అనుకో, అయ్యో అహరోనికి నా గురించి అన్నీ తెలుసు, అయ్యో చనిపోయాడు. లేకపోతే తర్వాత ఎవరు వచ్చారు? వాళ్ళ కుమారులు వచ్చారు, ఎలియాజరు వచ్చాడు, తర్వాత ఎవరు వచ్చారు, తర్వాత అలాగొచ్చారు, ఫినెహసు, చాలామంది, సాదోకు, చాలామంది వచ్చారు, దేవుని వెళ్ళారు, అబ్యాతారు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఏమయ్యారు? ఒకవేళ మన పక్షముగా ప్రార్థించడానికి వాళ్ళు చనిపోవచ్చు, కానీ మీకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. మార్పులేని ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మార్పులేని ప్రధాన యాజకుడు మన పక్షముగా నిరంతరము విజ్ఞాపనము చేయడానికి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతానికి ఇవన్నీ కూడా మనకు తెలియకూడదు అనుకుంటాడు సాతానికి ఏం తెలియకూడదు? ఇవన్నీ కూడా మీరు మిగతా మీరు ప్రార్థన చేస్తారో చేయండి. మీరు ఏం చేస్తారు ప్రార్థన? ఓ ప్రభు ఎంత పెద్ద అంత ఎంత దరిద్రుడు దాని దిక్కుమాలి దాని ప్రభు, ఇవన్నీ ఏవో చెప్తారు. మీ ఇష్టం, మీరు ఏమనుకుంటారు చేయండి. ఇలాంటివి మీకు తెలియకూడదు అనుకుంటారు. ఇవి తెలిస్తే మీరేమవుతారు? నా మీద తిరగబడతారు. ఏమవుతారు? తెలిస్తే మీరేమవుతారు? నా మీద తిరగబడతారు. హిజ్కియా గురించి ఒక మాట ఉంటుంది, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. హిజ్కియా రాజు అయిన తర్వాతట అష్షూరు రాజుల మీద తిరగబడ్డాడట. అప్పటి వరకు కూడా ఆ మిగతా రాజులందరూ కూడా వాళ్ళకి ఏం చేసేవారంటే పన్ను చెల్లించేవారు అష్షూరు రాజులకి. కానీ హిజ్కియా రాజు అయిన తర్వాత, హిజ్కియా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన తర్వాత, మందిరం బాగు చేసిన తర్వాత హిజ్కియా అష్షూరు రాజుల మీద తిరగబడ్డాడట. హల్లెలూయా. వారికి పన్ను కట్టడం మానేసాడట. ప్రైజ్ ది లార్డ్. మనము కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటే అపవాదిని ఎదిరిస్తాం. హల్లెలూయా. అపవాదిని ఏం చేస్తాం? బైబిల్ చెప్తుంది ఎదిరించమని. పాస్టర్ గారు ఎవరిని ఎదిరించొద్దని బైబిల్లో ఉంది కదండి. అపవాదిని ఎదిరించమని ఉంది బైబిల్లో. అపవాదిని ఏమైంది? ఎప్పుడు ఎదిరిస్తారు మీరు? మీ ప్రధాన యాజకుడు మీ పక్షముగా ఉన్నాడనే విషయం మీకు తెలియాలి. ఆమేన్. హల్లెలూయా. నిరంతరము మన కొరకు విజ్ఞాపనము చేయవాడు మన ప్రధాన యాజకుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్పు లేని యాజకత్వముతో ఉన్నాడు. పాపము లేని కనికరము కలిగిన వాడు, పాపము లేనివాడు, మనము కనికరము పొందినట్లుగా మనకంటే ముందుగా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు మన కొరకున్నాడు. ఈ విషయం మనకి అన్నీ తెలిస్తేనే మనం ఏమవుతాము? అపవాదిని ఎదిరించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎదిరిస్తే ఏమవుద్ది చెప్పాలందరూ? అప్పుడు మనం పారిపోతామా? గట్టిగా చెప్పాలి. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి. మనం పారిపోతామా? ఆడి పారిపోతారు కూడా చెప్పాలి. బైబిల్ ఉందా? బైబిల్ ఇలాంటివి తెలిసాయి అనుకోండి మనకి. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అంకుల్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన లేరు, ఊరి లేరులేండి. చీపురు కట్ట పెట్టుకున్నారు పక్కన. ఏం పెట్టుకున్నారు? నేను ఆ ఇంట్లోకి వెళ్ళాను అనమాట. ఇంటే ఏ క్యూ రక్కా అంకుల్ జీ అంటే, రాత్కో సైతాన్ ఆరే, రాత్కో సైతాన్ ఆరే. మనం చూపించారు చెయ్య, గుద్దేశారట గోడని. చెయ్యేమో నల్లగా అయిపోయి ఉందన్నమాట. అక్కడ సైతాన్ ఉందని కొట్టపోయి గోడని గుద్దేశారట. ప్రియదేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించుడి. వాళ్ళకి తెలియదు వాక్యం, మనకు తెలిసిన మనం ఏం చేస్తాము? అపవాదిని
ఎదిరించిడి, వాడు మీ యొద్ద నుండి పారిపోను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకటి రెండు వచనాలు చెప్పి నేను ముగించేస్తాను. 8వ అధ్యాయంలోకి వెళ్దాము. 1వ వచనం అలాగే 6, 7 వచనాలు చదువుతాం. మేము వివరించిన సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు ప్రభువే స్థాపించిన, చూడండి, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా స్థాపించిన గుడారం ఎవరిది? మోషే స్థాపించిన గుడారం. తరువాత సొలొమోను కట్టిన మందిరము. వీళ్ళందరూ మనుషులు కట్టినటువంటి గుడారములు. కానీ మన ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడంటే, ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమునందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఈజ్ ఏ మెజెస్టిక్ హై ప్రీస్ట్. ఆయన ఎలాంటి వాడంటే మహామహుని దగ్గర ఉన్నటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. తర్వాత 6, 7 వచనాలు చదువు. ఈయనైతే మరి ఎక్కువైన నియమింపబడిన మధ్యవర్తి ఉన్నాడు గనక, యేసుక్రీస్తు ఇప్పుడు ఏమైనాడంటే మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన ఏమైనాడు? ఈజ్ ఎ మీడియేటర్. ఆయన మెజెస్టిక్ హై ప్రీస్ట్. అండ్ ఆయన ఏం చేస్తున్నాడంటే ఈజ్ ఎ మీడియేటర్. ఎవరికి? దేవునికి మనుషులకి మధ్యలో మీడియేటర్ ఎవరు? మీడియేటర్ ఎవరు? ఎవరికైనా ఇద్దరికి గొడవలు అయ్యాయి అనుకో, మధ్యలో ఎవరు ఉండాలి? ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి గొడవ అయింది, మీడియేటర్ ఎవరు? ఎవరు వచ్చారు? ట్రంప్ వచ్చాడు, లేకపోతే రష్యా పుతిన్ వచ్చారు. కానీ ట్రంప్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు ఏం చేశారు? మీడియేటర్ ఉండాలి. అప్పుడేమీ, ఇప్పుడు దేవునికి మనకి మధ్యలో ఏమైంది? సంబంధం లేదు. ఎవరు సంబంధం పోగొట్టుకున్నారంటే మనమే పోగొట్టుకున్నా మనకు పొగరు. దేవుని దగ్గరికి వెళ్ళాం మనం. మనుషులకి ఏంటి? పొగరు. ఎలా పొగరంటే, దేవుడే మళ్ళీ వచ్చాడు చూడండి పాపం, ఆయన తగ్గించుకొని. పాపం కాదు, మన పాపం కొరకు, మన పాపం కొరకు దేవుడే తను తగ్గించుకొని ఏం చేశాడు? ఆయన వచ్చాడు. ఆయన మనకు ఎంత పొగరంటే, దేవుణ్ణి మనం వెదకలేదు. దేవుని వెతుకువాడు ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుని వెతికేవాడు ఒక్కడు లేడు. ఆకాశం నుంచి ఆయన చూశాడట నరులందరినీ కూడా. దేవుని వెతుకువారు కలరేమో అని 14వ కీర్తనలో ఉంటుంది. దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుంచి నరులందరినీ చూస్తే ఒక్కడు దేవుని వెతకట్లేదు. ఎందుకు? ఏం చెప్పాను ఇందాక? పొగరు. మనిషికి ఏంటి? దేవుణ్ణి వెతకట్లేదు. దేవునితో సంబంధం పోయింది. పాపం చేసాం, తప్పిపోయాం, దేవునికి అవిధేయులైపోయాం అనేటువంటి భయం లేదు. దేవుని వెతకట్లేదు. చివరికి ఆ పొగరబోతులమైనటువంటి మన దగ్గరికి ప్రభు తగ్గించుకొని, ఆయన ప్రియదేవుని బిడ్డలారా, మన కోసం ఆయన వచ్చాడు. అంతేకాదు, ఇప్పటికీ కూడా ఆయన మధ్యవర్తిత్వం వహించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన ఎలాంటి వాడంటే, మనకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆమె ఏం చెప్తాడు? మధ్యవర్తి. ఇవాళ మదర్స్ డే. మదర్స్ ఎక్కువ మధ్యవర్తులుగా ఉంటారు. తండ్రికిని పిల్లలకిని మదర్స్ ఏం చేస్తారు? మధ్యవర్తి వహిస్తారు. ఏమని? చూడండి, ఆశాజ్యోతి గారు నవ్వుతున్నారు. ఒక్కొక్కరు చూడండి. అగో మనీ గారు తండ్రికి చెప్పకుండా వాడు చేసినవన్నీ ఏం చేస్తారు? చెప్పకుండా వాళ్ళని మనము చక్కగా ఏం చేస్తారంటే మొదలుపెట్టి ఏంటి ములంకాళ్ళు ముదిరిపోయినట్లుగా, వంకాయలు ముదిరిపోయినట్లుగా వాళ్ళని పనికిరాని వారిగా చేస్తారు. తండ్రి దెబ్బలు తగిలిన వారు జ్ఞానవంతులు అవుతారని బైబిల్లో ఉంది. తెలుసా మీకు? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. పడ్డాయా మీకు? పన్నవరు మమ్మీలు. మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. మమ్మీలు ఏం చేస్తారు? అస్సలు పన్నవరు, చెప్పరు, దాచేస్తారు. అలాగా ఏం లేదు అన్నీ దాచేస్తారు. కానీ తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానము గలవాడవుతాడు. హల్లెలూయా. కనుక
తల్లి ఏం చేస్తుంది అంటే మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉండి ఏం చేస్తుంది? కొట్టనివ్వకుండా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు, ఇది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. మన పాపముల విషయమై, మనము అవిధేయతల విషయమై, ప్రతి విషయంలోనూ కూడా ఆయనకు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్! మనకి ఎలాంటి మధ్యవర్తి ఉన్నాడు? దేవునితో సమాధాన పడడానికి. అందుకే పౌలు ఏమంటాడంటే, బాబు మిమ్మల్ని నేను బతిమలాడుతున్నాను, దేవునితో సమాధాన పడండి. యేసుక్రీస్తును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ద్వారా దేవుడు మన పాపములు క్షమించేశాడు. మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. మీరు సమాధాన పడండి అని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి చెప్తాడు అనమాట. 18-19వ వచనం నుంచి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకేమై ఉన్నాడు? మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి ఆయన ఆరోహణుడై ఏం చేస్తున్నాడు? ఆయన మధ్యవర్తిగా మన కొరకు ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను అలా స్పీడ్గా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ జ్ఞాపకం ఉంటేనే మీకేమవుతుందో తెలుసా? మీ ప్రార్థన కానీ, మీ యొక్క జీవన విధానం కానీ చాలా మార్పు వస్తుంది. వాక్యం యొక్క రెవల్యూషన్ ఉన్నప్పుడు ప్రార్థించేటువంటి విధానం వేరేగా ఉంటుంది. వాక్యం యొక్క రెవల్యూషన్ లేదనుకోండి, వాళ్ళు ప్రార్థించేటువంటి ప్రార్థన వేరేగా ఉంటుంది. ఆ ప్రార్థించేటువంటి ప్రార్థనే గొప్ప విజయాన్ని మనకు తీసుకొస్తుంది. ఆ వాక్యపు ప్రత్యక్షతలో మనం నడిచినప్పుడే మనకు విజయం కలుగుతుంది. లాస్ట్ ఒక విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. 9వ అధ్యాయము 14వ వచనం చదువుదాం, లేకపోతే 11, 12, 14 చదువుదాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిది, మరి ఘనమైనదియు పరిపూర్ణది అయిన గుడారము ద్వారా తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఈజ్ ద గుడ్ అండ్ హోలీ హై ప్రీస్ట్. హీ ఎనేబుల్స్ అస్ టు సర్వ్ గాడ్ యాక్సెప్టబుల్లీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు, మంచి 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 అలాగే పరిశుద్ధమైన ప్రధాన యాజకుడు. సాధారణంగా ప్రధాన యాజకులు అందరి దగ్గరికి కూడా మనుషులు రక్తం తీసుకుని వెళ్తారు. మనుషులు ఏం చేస్తారంటే కోడల యొక్క మేకల యొక్క రక్తమును వారు తీసుకొని వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ యేసుక్రీస్తు అయితే నిత్యమైన విమోచన తానే సంపాదించి తన స్వరక్తము చేత పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించాడు. దేని కొరకంటే 14వ వచనము, నిత్యునగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. ఆయన మన కొరకు ఆయన స్వరక్తం తీసుకొని ఎందుకు వెళ్తున్నాడు తెలుసా? మనమందరము కూడా నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. మనందరము కూడా జీవము గల దేవుని ఏం చేయాలి? సేవించాలి. మనకున్నటువంటి బాధ్యత ఏంటో తెలుసా? మనమందరం కూడా దేవునిని సేవించుట కొరకు, దేవునిని ఆరాధించుట కొరకు, దేవుని యొక్క పరిచర్య చేయుట కొరకు నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి అప్పగించుకున్నటువంటి క్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తుందంటే మన మనస్సాక్షులను ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. దేని కొరకు అంటే దేవునిని సేవించుటకు. హల్లెలూయా. దేని కొరకు? దేవునిని సేవించుట కొరకు మన మనస్సాక్షులను శుద్ధి చేస్తుంది. ఆయన తన స్వరక్తం ఇచ్చి మన కొరకు గొప్ప పరిశుద్ధమైన ప్రధాన యాజకుడిగా పరిశుద్ధమైనటువంటి దేవుని మహామహుడుగు దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి గుడారములోనికి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. దేని కొరకంటే ఆయన రక్తమును బట్టి మనమందరమును కూడా మన మనస్సాక్షులను ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకొని దేవునిని సేవించాలి. ఆమేన్. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను,
సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను. సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన అమూల్యమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో కనికరము కలిగిన ప్రధాన యాజకుడు, నమ్మకమైన ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు, నిరంతరం ఉండేటువంటి ఘనత వహించినటువంటి ప్రధాన యాజకుడు, నిరంతరం ఉండే ప్రధాన యాజకుడు, మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, పరిశుద్ధమైన ప్రధాన యాజకుడు, మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేయుచున్నవాడు. ఆయన ఆరోహణము గొప్ప ప్రధాన యాజకుడిని, మన కొరకు నమ్మకమైన ప్రధాన యాజకుడిని పరలోకమందు మనము కలిగి ఉన్నాము. ఈ ఉదయం యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము గురించి మనం విన్నాము. యేసుక్రీస్తు యొక్క ఆరోహణములో ఉన్నటువంటి ఆశీర్వాదములో మనము విద్దాము. యేసుక్రీస్తు ఆరోహణములో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రధాన యాజకుని పరిచర్య, ఆ గొప్ప ప్రధాన యాజకుని దీవెన, సమయోచితమైన సహాయము, కృప పొందినట్లు, కనికరము పొందినట్లు, జీవమగల దేవుని సేవించుటకు మన సాక్షులను శుద్ధి చేసేటువంటి నిత్యమైన విమోచన సంపాదించిన యేసుక్రీస్తు ప్రభును బట్టి తండ్రి అయిన దేవునికి వందనాలు చెప్పుదాము. ఆయన మాట వినినప్పుడు, ఆయన నామములో ప్రార్థించినప్పుడు, ఆయన నామమును బట్టి నువ్వు ఏది అడిగినప్పటికీ కూడా గొప్ప కనికరము, గొప్ప కృపను పొందుకున్నట్లుగా యేసు నామం హెచ్చించబడింది. ఆయన గొప్ప ప్రధాన యాజకుడిగా మన పక్షముగా తండ్రి సముఖములో ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఆయన ఆరోహణమై ఆ గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మన గొప్ప ప్రధాన యాజకుని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రభువా, నువ్వు శరీరధారివే రావడమే కాదు, నువ్వు మా కొరకు మరణించడమే కాదు, తిరిగి లేవడమే కాదు, నీవు ఆరోహణుడివై గొప్ప ప్రధాన యాజకుడిగా మా పక్షముగా ఉన్నందుకు స్తోత్రము తండ్రి. నీ పక్షముగా ఎవరు లేదా, నీ పక్షముగా ఎవరు మాట్లాడేవారు లేరా? నీకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన పక్షంగా విజ్ఞాపనము చేయుటకు, నిరంతరమును మన పక్షంగా విజ్ఞాపనము చేయుటకు, నిత్య రక్షణకు కారకుడైన ప్రభువును బట్టి స్తోత్రం చెప్దాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. యేసుక్రీస్తు యొక్క పరిచర్యను దేవా తండ్రి మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తున్నాము తండ్రి. గొప్ప ప్రధాన యాజకుని ప్రభా నాయనా తండ్రి దేవా మేము కలిగి ఉన్నాము. దాన్ని బట్టి స్తోత్రము తండ్రి. కనికరము కలిగిన ప్రధాన యాజకుని మేము కలిగి ఉన్నాము. నమ్మకమైన ప్రధాన యాజకుని మేము కలిగి ఉన్నాము. ఇదిగో దేవా, ఈ విషయాల గురించిన ప్రత్యక్షత బిడ్డలందరూ కూడా పొందుకొని ప్రభా
అపవాదిని ఎదిరించేవారుగా, దేవుని కొరకు జీవించేవారుగా, దేవునిని సేవించేవారుగా బిడ్డలందరినీ దీవించమని, ఈ మాటలందరిలో కూడా ఫలింప చేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.